ఎన్నికల పోటీలా కుక్క సాగు చస్తామని తెలిసినా నా అంత మొనగాడే లేడు అని ఒక్కొక్కని షీల్స్ చిండాడతామన్నట్టు తొడలు కొట్టాలి రాజకీయాలల్లా. ఎన్నికల పోటీ చేస్తే డిపాజిట్ రాదని తెలిసినా మాకు 2 లక్షల మెజారిటీ వస్తది, కడమ పార్టీలు గల్లంతైపోతాయి అని చెప్పాలి. కానీ ఇక గీసారేంది సొంత పార్టీ గాలి తీసినంత పని చేసిండు. నేను గెలుస్తున్నో లేదో నాకే తెలియదు. నేను గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తున్నదో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నాకు దేవుడి నుంచి ఎంత ఇచ్చింటే ఇస్తా చెప్తా. మరి ఎవరు వచ్చినా ఏమని జరుగుతానికి అది మోసం పాడదు కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు అవతో ప్రయత్నం చేస్తా. ఓర్ని బలంగా బండి గుంజాల్సిన ఎద్దు గాని ఎత్తేసిందంటే గిదే కావచ్చు. రాజకీయాలలో ఉన్నోళ్ళు గిట్లా మాట్లాడతారా ఎక్కడన్నా? నేనే గెలుస్తానో గెలవను అనే మాట అనొచ్చునా సరే, తన మీద తనకు నమ్మిక లేక అన్నాడు కావచ్చు గాని మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో గెలవదో అని అంటాడా? బలం లేకున్నా ఎదుటోని భయపెట్టాలి, ఒంట్ల సత్తువ లేకున్నా ఒక దెబ్బ జంపు అన్నట్టు మాట్లాడాలి గాని మంత్రి గారు చేతులు ఎత్తేసినట్టు మాట్లాడిండు. ఇందిరమ్మ నమూనా ఇండ్లు ప్రారంభోత్సవానికి బోత్ నియోజకవర్గానికి పోయిన మంత్రి సారు ఇగో గిట్ల తన కడుపులు ఉన్నదిగా అక్కిండు. అంతేకాదు నేను మీకు మాట ఇయ్యలేను అని జనం నారాజు అయ్యేటట్టు చెప్పిండు. లీడర్ అంటే గిట్లనా? ఉంటే మీకేం కావాలనో చెప్పుండ్రి, వచ్చే 7 వరకు ఇస్తా అని చెప్పాలి. ఎన్నికలకు ముందు తులం బంగారం ఇస్తామని చెప్పినట్టు చెప్తే అప్పుడు కానీ రాజకీయ లీడర్ అనిపించుకోలేడు. కానీ జూపల్లి సార్ మాత్రం బొత్తిగా పాలిటిక్స్ కు పనికి రానట్టు మాట్లాడుతున్నాడప్ప. ఇట్లుంటే సార్ ఎల్లకాలం రాజకీయాలు చేసేటట్టు కొడతలేడు. ఏందో ఏమో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాకముందే మళ్ళా మా సర్కార్ వచ్చే ఛాన్స్ ఉన్నదో లేదో నాకు తెలియదని పరిపాలన గాలి మొత్తం తీసినంత పని చేసిండు. ఇట్లయితే కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఎట్లనో ఏమో. మళ్ళొచ్చే ఎన్నికల నాటికి ఏందో ఏమో పోన్రి.